వాణి గిరిజ, ఆ పార్వతీదేవి కూడా నిరంతరం సీతమ్మ వారిని తలుస్తూ ఉంటుంది. రమాది మహిత, మహావిష్ణువు యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఆ సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటుంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భార్య అయినటువంటి సరస్వతి, పార్వతి, లక్ష్మి ముగ్గురు ఆ సీతమ్మ వారిని పూజిస్తూ ఉంటారు. రమాది మహితాం వంద్యాం ఆచార్యాం ప్రథమాం. అలా ఉండేటువంటి ఈ వైష్ణవులందరికీ కూడా, అంటే విష్ణు భక్తులైనటువంటి వారందరికీ కూడా ఆచార్యురాలుగా ఉండేటువంటి, మొట్టమొదటి ఆచార్యురాలుగా ఉండేటువంటి సీతమ్మ వారు తటిన్మయతనం సీతాం శ్రేయే సంశ్రయే, అటువంటి సీతను మా యొక్క శ్రేయస్సు కొరకు ఆశ్రయిస్తున్నామని ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ సీతా కళ్యాణం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఆ కళ్యాణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు ప్రారంభిస్తారు. భగవదర్థం కన్యాం వృణీర్ధమిత్యష్టౌ శ్రీ వైష్ణవేషయిత్వా దక్షిణ తాంబూలాని దత్వా